దేశీయ మార్కెట్లను ట్రంప్ టారిఫ్లు కుదిపేస్తున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 3000 పాయింట్లకు పడిపోగా నిఫ్టీ 22,000 మార్కును కోల్పోయింది. సెన్సెక్స్ 3.5% పైగా నష్టపోయింది. ఇక 2020 కరోనా తరువాత నిఫ్టీకి ఇదే అతి భారీ నష్టంగా మిగిలింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ ఏడాది మార్చి 23న సెన్సెక్స్ దాదాపు 4,000 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్లకు పైగా నష్టపోయాయి. దీంతో పాటు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్, రక్త కన్నీరు కనిపించింది. మార్కెట్ల ప్రారంభంలోనే ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్ 3,233 పాయింట్లు నష్టపోయి 72,130 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 1,022 పాయింట్ల నష్టంతో 21,882 దగ్గర కంటిన్యూ అయింది. ఇక నిఫ్టీలో మార్కెట్ విలువ ఏకంగా 20 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. అమెరికాలో మాన్యం వస్తుందన్న భయాల మధ్య లోహ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ 19 పైసలు తగ్గి ₹85.63 దగ్గర కదలాడుతుంది. అమెరికా ఫ్యూచర్ స్టాక్ కూడా నష్టాల్లో ఉన్నాయి. ట్రంప్ టారిఫ్లు ప్రకటించినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. వరుసగా నష్టాల బాట పడుతున్నాయి. ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది. స్టాక్ మార్కెట్ ప్రీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 4,000 పాయింట్ల వరకు పడిపోయింది. 2008 తరువాత ఆసియా మార్కెట్లు ఈ స్థాయిలో నష్టాన్ని చవిచూశాయి. హాంకాంగ్ మార్కెట్లో చైనా షేర్లు 9% పతనం కాగా జపాన్ నిక్కీ 8%, కొరియా కోస్పీ 5% డౌన్ అయ్యాయి. ఇక ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్ 6% పడిపోయింది.